హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 45 కన్నడ డబ్బింగ్ మూవీ. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అనమాట. ఈ మూవీలో భారీ భారీ యాక్షన్ సీన్స్ పెడతారని అయి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. స్టోరీ పాయింట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగానే ఉండిద్దనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక మనిషి చేసిన తప్పుకి యముడు ఆ మనిషికి మరణశిక్ష విధిస్తాడనమాట. అప్పుడు యముడు చెప్తాడు, "నువ్వు నెక్స్ట్ 45 రోజుల్లో చనిపోతావు. సో, నువ్వు తిరగాల్సింది తిరిగేసి, తాగాల్సింది తాగేసి, ఫుల్‌గా ఎంజాయ్ చేసేయి. కానీ 45 రోజు నువ్వు ఖచ్చితంగా చనిపోతావు" అని యముడు చెబుతాడు. ఆ మనిషి ప్రాణం భయంతో భయపడుతూ ఉంటాడు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కన్నట్టు ఆ శివుడే ఆ మనిషికి అండగా ఉంటాడు. ఎవరు అడ్డుపడినా ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతాడని యముడు చెప్తాడనమాట. ఆ తర్వాత ఆ మానవుడి ప్రాణం కోసం యముడికి, శివుడికి ఒక భారీ యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? యముడు గెలిచాడా? లేక శివుడు గెలిచాడా? అతని ప్రాణం ఎలా తిరిగొచ్చింది? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ దగ్గర మంచి ఇంట్రెస్టింగ్స్ పెట్టారు. అయి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటదనమాట. ఆ సీన్స్ అన్నీ కొంచెం ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగానే చూపిస్తారు. మరీ పాతకాల సినిమాలాగా యముడికి, శివుడికి గెటప్‌లేసినట్టు ఏం చూపించరన్నమాట. ఈ మూవీ కంప్లీట్‌గా ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రాజ్ శెట్టి వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ మీద తిరుగుతుందనమాట. ఈ మూవీలో యముడు ఎవరు అండ్ శివుడు ఎవరు అనేది మనం సినిమా చూస్తేనే మీకు అర్థమవుతది. వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని ప్రెజెంట్ సిట్యుయేషన్ తగ్గట్టుగానే చూపిస్తారనమాట. ఆ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూడడానికి అపరిచితుడు మూవీలాగా అండ్ గోపాల గోపాల మూవీ సినిమా లాగా అనిపిస్తాయన్నమాట ఆ సీన్స్ అయితే. స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా ఉన్న సీన్స్ మాత్రం మనం ఏదో ఒక సినిమాలో చూసినట్టుగా అనిపిస్తదనమాట. ఆ స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా కొంచెం కొత్తగా ట్రై చేశారు గానీ, సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా పెట్టుంటే బాగుండు అనిపించింది. మధ్యలో కొంచెం గందరగోళం లాగా అనిపిస్తది. ఉపేంద్ర క్యారెక్టర్ అండ్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్స్ వచ్చేసరికి బాగానే ఉంటాయి కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవనమాట. వాళ్ళిద్దరూ గెస్ట్ అపియరెన్సే కాదు, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. సో, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్సే వాళ్ళు గూడా. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. అది చూడడానికి బాగుంటుందన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఆ మంచి మెసేజ్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా ఉపేంద్ర అండ్ శివరాజ్ కుమార్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో టెక్నిక్ అసలు పర్లేదు బాగుంటది. ఈ మూవీలో కొన్ని సీన్స్ అన్నీ ఏఐ వీడియోస్ ఉపయోగిస్తారు. ఆ ఏఐ వీడియోస్ అయితే చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అలా కాకుండా కొంచెం వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా చూపించుంటే బాగుండేది అనిపించింది ఆ సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.